ఈ గొల్లోలు సినిమా ఎందుకు తీసిండ్రు, వీళ్ళకి మన రెడ్ల మధ్యలో ఈ గొల్లోలు ఎందుకు చిట్టవాలా అని టైటిల్ తీసుకొని ఈ రెడ్డి ఎడగొట్టిండు. ఈ టైటిల్ నాదని, అక్కడ ఆ రెడ్డి ఏమో సినిమా నాది. యాదవ్ అనేవాడు సినిమా చేయడానికి లేదు. ఒక కులం ఉండాలి, ఒక విద్యుంటాన్ని చేయగలరు. మళ్ళా అంటేసుకునే వాళ్ళు గొల్లోళ్ళు సినిమా చేయడానికి లేదు. నమస్కారం, మీరు చూస్తున్నారు యాదవ్ విజన్ తెలుగు. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు స్పిరిట్ మూవీ ప్రొడ్యూసర్స్ నరసమ్మ గారు, వెంకటేశ్వర్లు యాదవ్ గారు. చిన్న స్థాయి నుంచి కష్టపడి తమ కలను నిజం చేసుకోవాలని స్పిరిట్ పేరుతో సినిమా ప్రారంభించిన ఈ యాదవ్ నిర్మాతలు ఇప్పుడు టైటిల్ వివాదంతో వార్తల్లో నిలిచారు. వారికి వచ్చిన నోటీసుల వెనుక అసలు నిజమేమిటి? ఈ పూర్తి వివరాలు ఇప్పుడు మన స్టూడియోలోనే వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే. మీరు ఒక సాధారణ యాదవ్ కుటుంబం నుంచి వచ్చి గొర్రెలు, మేకలు, ఆవులు అమ్ముకుని అప్పులు చేసి కూడా సినిమా తీయాలని ముందుకొచ్చారు. అసలు సినిమా చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఇంత పెద్ద రిస్క్ తీసుకునేంత ఆసక్తి, ప్యాషన్ మీలో ఎలా పుట్టింది? నేను అప్పుడు వేమంగారు జీవిత చరిత్ర చూసా. మా అమ్మ వాళ్ళది ఆజిపురం నుంచి నడిచి వచ్చి శ్రీనివాసలాల్లో చూసా. ఆ సినిమాలో 13 సంవత్సరాల నాడు చేసిన కళ ఈ రోజుకి నేను సినిమా చేయాలని పట్టుదలతోటి అప్పటి నుంచి అనుకొని రూపాయి దాచిపెట్టుకుంటా. 13 సంవత్సరాలు అనుకున్నది నా పెళ్ళి అయ్యి మా అత్తోళ్ళ ఇంటికి వచ్చినాక నేను సినిమా చేయాలని రూపాయి దాచిపెట్టుకొని మంచిగా ఉంచుకొని నేను వీళ్ళని బతిలాడు అడిగితే నీకు సినిమా అంటే ఏంటి, అసలు నువ్వు సినిమా చేయాలంటావు అది ఇది అని చెప్పి బాగా తిట్టేవాళ్ళు, అరిసేవాళ్ళు. అయినా నేను చేయాలి అని నాకు అదొక పట్టుదలతో నేను సినిమా చేసుకున్నాయా. చేసుకొని ఈరోజు 50 సంవత్సరాలు వచ్చే వరకు నేను సినిమా చేసుకొని శుభ్రంగా ఈరోజు చేసుకొని 10 మందికి నాకు డబ్బులు లేకపోయినా సరే నేను మా ఊర్లో అందరికి కూడా చెప్పుకుంటేదాన్ని. నాకు డబ్బులు వద్దే వద్దు, నేను 10 మందికి చూపించాలి, నేను 10 మందికి తెలియాలి అని చెప్పి అది ఒక ఇష్టంగా వీళ్ళు నన్ను తిట్టిండ్రు, అరిసిండ్రు. అయినా కూడా వీళ్ళు ఒప్పించుకొని మంచిగా చెప్పించుకొని బర్రెలు, మేకలు మొత్తం మాకున్న జీవంతం మొత్తం అమ్ముకొని నేను సినిమా చేయించా. సినిమా చేయించుకొని చేసినా కూడా ఎంతమంది ఎగతాళి చేశారు. చేసినా కూడా వీళ్ళని వెనకబెట్టుకొని వీళ్ళు నన్ను చూసి వీళ్ళు భయపడతారు. నువ్వు సినిమా దాకా డబ్బులు నడిపెట్టి మేమేం దీన్ని బతకాలని చెప్పి మా పిల్లోడు కానీ ఈయన కానీ బాగా అరిసిండ్రు. అయినా ఏం కాదు, మనం 10 మందికి తెలుద్దాము, పొలం పనులన్నీ చేస్తాను, అన్నీ చేస్తాను, మా ఊరికి తెలియము, మనం ఇవాళ 10 మందికి పోవాలి, తెలియాలని చెప్పి వాళ్ళని పట్టుదల బట్టి చేసుకున్నాం కదా. ఈరోజు మేము మే నెల 22 సినిమా రిలీజ్ చేసుకోవాలని చెప్పి మా ఊర్లో డబ్బులు కూడా అడిగి వచ్చాడు. రామదాస్ గారు నువ్వు మరి 13 లక్షలు 17 లక్షలు తెచ్చుకుంటేను నీకు 100 వేస్తావు వేపిస్తానమ్మా అని చెప్పిండు. నువ్వు 100 ఎత్తే నేను 13 లక్షలు, నాకు ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు కూడా పెట్టి మా ఊర్లో మాట్లాడి చెప్పి పెట్టుకొని 13 లక్షలు ఇంటి మీద తీసుకున్నా. ఒక 4 లక్షలు మా అల్లుడిని అడిగి వాళ్ళకి ఎవరికాడ నింపించుకొచ్చి పని తాకట్లు పెట్టి తెచ్చిస్తాను అన్నాడు. ఆ డబ్బులు ఈ డబ్బులు మొత్తం ఆడ పెట్టుకొని 3 లక్షలు ఎత్తుకొని వచ్చి మేము ఇక్కడ పోస్టులు చేయించుకున్నాము. మళ్ళీ మేము అన్నీ మంచి చెల్లెని మాట్లాడుకొని అందరితో మాట్లాడుకొని ఇట్లా వచ్చే వరకు వాళ్ళు మాకేం చేశారంటే 13వ తారీఖు రోజున మా ఇంటికి నోటీస్ పంపించారు. మా అబ్బాయితోటి ఏదో అదే ఎవరు వాళ్ళ మేనేజర్ అంట అని చెప్పి పంపిస్తే మా అబ్బాయిని అడిగారు, మీ ఇంటి నెంబరా, మీ డోర్ నెంబరా ఏంటంటే అడిగారంట. మాకైతే తెలీదు. అడిగితే సరేలే ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి ఇచ్చారంట. ఇచ్చినాక ఈ 13వ తారీఖున ఇప్పించుకొని 13వ తారీఖున మా ఇంటికి నోటీస్ పంపించారు. మా ఇంటికి నోటీస్ పంపించారు. మా ఊర్లో అంతా పల్లెటూరులో అయ్యి ఇక్కడైతే ఎవరైనా కొట్టుకుంటుంటే సైలెంట్గా ఉంటారు, మాకు ఉండరు. ఒక్కర కొద్దిగా తేడా వచ్చిందనుకో ఊరంతా ఒకటి అవుతారు అని మన వచ్చినది వరకు మా పిల్ల దేశం చెప్పింది మాకు ఫోన్ చేసి, ఇటు సంగతి మన ఇంటికి ఏదో నోటీస్ వచ్చినది, మరి ఎవరు ఇచ్చినో ఏమో ఏదో సినిమా గురించి అంటే అసలు ఏందమ్మ చదివి అంటే అది ఇంగ్లీష్లో ఉంది. చాలా మందికి అడిగి చేసపోతే అందరు చదివి అమ్మ ఇది మీ సినిమా చేసుకోమని ఇచ్చినారని చెప్పి అన్నారంట. ఒకరు ఇంకొక ఆయన కడిగి చేసపోతే కాదు మీ సినిమా ఆపమని నోటీస్ ఇచ్చినారు, ఎవరో ఎవరు అని అంటే ఆయన పెద్దోళ్ళు వాళ్ళు అని చెప్పి పంపించారు. సిరిటి మాది సినిమా అని చెప్పి పంపించినారని చెప్పారు. అంత లెక్కలు తెలిసిపోయి మాకు ఫోన్ చేస్తే మేము అది తీసుకొని ఎందుకు పోయిందా ఏందా మా ఇంటికి ఎందుకు నోటీస్ పోయిందని మేము మా పిల్లలు పంపిస్తే ఎక్కడికి వచ్చినా కూడా చదివించుకుంటామా మీ సినిమా ఆపమని వచ్చినారు, వాళ్ళు ఎవరో సిరిట్ ఈజ్ నాట్ వన్ మీది వాళ్ళదే సిరిట్. మేము ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క ఇంటర్లో 80 ఛానళ్ళలో మాట్లాడా నేను మా ఆయన ఇద్దరం. ప్రతి ఒక్క దిక్కున సిరిట్ ఈజ్ నాట్ వన్ అనే చెప్పుకుంటా వస్తాను. అప్పటి నుంచి లేని ఈరోజు ఎట్ట తెలిసిందే వాళ్ళు మాకు వచ్చి మేము కరెక్ట్గా రిలీజ్ చేసుకోవాలన్న టైంలో మాకు నోటీస్ పంపించకూడదుగా. ఎవరు పంపించినా కానీ మా సినిమా ఆపను నేను. ఎవరు ఏమనుకున్నా ఎన్ని చేసినా నేనైతే సినిమా ఆపను.
100 నేను సినిమా వేసుకోవాలి. ఎవరు ఆ మనిషి, నాకు ఆ నోటీసు పంపించిన మనిషి మా దగ్గరకు వచ్చి మాట్లాడాలి. మా దగ్గరకు వచ్చి మీరు ఎందుకు పెట్టుకోరమ్మా మా సినిమా పేరు, మీరు ఎందుకు పెట్టుకున్నారని నన్ను అడగమను. మా ఆయన నేను ఉంటాం, నేను ఎవరితో పని లేదు. మా ఆయన నేనే ఎక్కడికి పోయినా మా పిల్లని కూడా తీసుకోవాలి. మేమిద్దరమే ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని బాధలు పడ్డాం. పూలు అమ్ముకున్న, కాయలు అమ్ముకున్న, సమస్త మొత్తం అమ్ముకొని నేను సినిమా చేసుకున్నాను. నా ఇష్టం కొని నేను సినిమా చేసుకున్నాను. నేనేం నా సినిమా ఆపటానికి వాళ్ళు ఎవరు అసలుకి, ఎవరు కాగా నా సినిమా ఆపుతారు. నేను ఏమైనా ఇంటికి అప్పుకు పోయినా, లేకపోతే వాళ్ళు ఏమైనా 1 రూపాయి అడిగినా, లేకపోతే నేను సినిమా తీసేటప్పుడు ఏమన్నా మిమ్మల్ని అడిగాను సినిమా తీసుకున్నానా? తీసుకోలేను. నా ఇష్టం కొంది, నా కష్టం నేను పెట్టుకొని నేను సినిమా తీసుకున్నాను. ఇవాళ నువ్వు ఆపాలని ఎవడు అసలుకి, నేను ఎట్నే అడుగుతా, ఎవడు అసలు నా సినిమా ఆపటానికి? నా ఇంటికి వచ్చి నా ఇంటికి నోటీస్ పంపి నన్ను ఆపారు కాబట్టి నేను ఇవాళ ఎవరికి ఆగను. నా సినిమా చేసేదే ఎన్ని రోజులైనా, సంవత్సరానికైనా నేను సినిమా చేస్తాను. నా సినిమా అయిన దాకా వాళ్ళ సినిమా ఎవరో కానీ ఆపాలి. తట్టే ఆపితేనే ఒప్పుకుంటా. నేను ఒప్పుకొని నా సినిమా అయిన తర్వాత వాళ్ళ సినిమా కావాలి. నేను ఇన్ని కష్టాలు పడ్డా, ఎన్ని బాధలు పడ్డా నాకు తెలుసు. నా ఊరు వాళ్ళ కాడికి వచ్చి అడగమను, వాళ్ళు సినిమా చేసిండ్రా లేదా, లేకపోతే వాళ్ళ ఇంటికి నేను అప్పుపోయినా, లేకపోతే నేను సినిమా తీసేటప్పుడు అమ్మా నీ సినిమా నేను తీసుకుంటున్నాను నేను అడిగానా? నేను అడగల, నేనేం అడగల. నేనే కష్టపడ్డా, నా రూపాయి నేను తెచ్చుకున్నా, పెట్టుకుని. ఇవాళ నాకు తింటానికి పోలేదు. నేను పోలేక ఇవాళ వచ్చి 2 నెలలు అయినా నేను ఇక్కడికి. 2 నెలలు అయితే నేను 2 నెలల నుంచి కూలి లేక నేను అల్లాడిపోతున్నా. నాకు ఇవాళ నువ్వే ఇచ్చావా? ఇలా మరి నన్ను ఎందుకు ఆపావు? నేనైతే ఒప్పుకొని కూడా ఈ రోజు కాదు ఇంకొక రోజుకైనా కానీ నా కాడికి వచ్చి నువ్వు ఎందుకు పెట్టుకున్నావమ్మా? నేను ముందు పుట్టా, నా పేరు శ్రీ ఈజ్ నాట్ వన్. నా పేరు నువ్వు పెట్టుకున్నావు, నువ్వు అడగాల్సిన హక్కు ఏముంది? నీకు హక్కు ఉందా? లేదు. నువ్వేం మాట్లాడినో ఏదో నా కాడికి వచ్చి మమ్మల్ని అడగండి, మాకు చెప్పి నీకు కావాలంటే నా పేరు ఎందుకు పెట్టుకున్నావంటే అదేంది అసలు? ఇప్పుడు నీ పేరు ఉంది, నీ పేరు తర్వాత పేరుందా? నేను ముందు పెట్టుకున్నా, నాకు సంసారం వచ్చింది, చెట్టుకేట్ వచ్చింది, మొత్తం వచ్చింది నాకు. నేను సంసారం పెట్టుకునే రోజు కూడా నాకు డబ్బులు లేక నా ఇల్లు పెట్టి తాకట్లు పెట్టి, నా ఇల్లు పెట్టి 7 లక్షలు తెచ్చి తీసుకున్నా. మేడం కాడికి పోతే మేడం ఏముందమ్మా సంతకం చేయమని, నా సంతకం రాదమ్మా, నేను చదువుకోలేదు, నేనేళ్ళు ముద్ర వేస్తాను. నవ్వి వాళ్ళు అసలు నువ్వు ఈ సినిమా చేసినట్టు మాకు చాలా గ్రేటు అని చెప్పి వాళ్ళు ఎంతో సంతోషపడి నా చేత ఏళ్ళు ముద్ర వేయించుకున్నారు. వేయించుకొని ఇంత కష్టపడి ఇన్ని రకాలు చేసుకుంటే నా సినిమా ఇవాళ ఆపి నేను ఎంత మా ఊర్లో ఇవ్వాలంటే నాకు సిగ్గుగా ఉంది. ఎంత ఎవరికి చెప్పాలి? నేను నాకు ఫోన్ మీద ఫోన్లు వస్తామని, మా డబ్బులు ఇస్తామని పోయి నువ్వు అక్కడ కూర్చొని మీరు కావాలని నోటీసు పంపించినారని అడుగుతారు మమ్మల్ని. మేము ఎందుకు పంపించుకుంటాం? మాకు 100 వేసుకున్నాం అనుకో, రాకపోతే పోయి చెప్పుకుంటాం మా వాళ్ళకి, ఇస్తా ఇది లేను అని చెప్పుకుంటా. ఇంకా 10 సంవత్సరాలు కష్టం చేసి రూపాయి ఇచ్చుకుంటా. నువ్వు ఎవడు కాగా నా సినిమా ఆపాలని నన్ను ఈ రకం చేసి నాకు ఇవాళ కడుపులో మండిపోతుంది. ఎవడు పెడతాను? నాకు టైటిల్ ను మొదట ఎప్పుడు రిజిస్టర్ చేయించారు? ఆ డేట్ గుర్తుందా? వాళ్ళకంటే 2 నెలల ముందు మాది. ఇక్కడ చూపిస్తాం సార్. అందరిని ఒప్పించుకొని నేను సినిమా చేసుకున్నా. ఈ రోజు నా సినిమాకి అడ్డం రాని ఎవరికి సంబంధం లేదు, ఎవరు నా సినిమా ఆపటానికే లేదు. అంతే. నేనైతే ఇట్నే మాట్లాడతా, ఏం కాదు. ఎవరో వచ్చి నా సినిమా ఆపేవాళ్ళు ఎవరో నాకు చెప్పారు. ఆడవాళ్ళు సినిమా చేయకూడదా? పేదవాళ్ళు సినిమా చేయకూడదా? అట్లేం లేదు. నాయన అంతా ఒకటే కదా. పల్లెం నిండా కూడి పెట్టుకుని కూడి నిండా ఇసుకు పోసినట్టు పోసినావు నా పల్లెంలో. నేనేం చేసుకోవాలి? నా సినిమా ఎందుకు ఆపాలి? నోటీస్ టీ సిరీస్ తరఫున వచ్చిందా, భూషణ్ కుమార్ గారి తరఫున వచ్చిందా? ఇక్కడగా సార్ ఆయన ఏదో అక్కడ ఢిల్లీ ఏదో ఏదో మీరు అక్కడ డేట్ చూడండి సార్. దాంట్లో వాళ్ళకంటే కూడా ముందు మందే రిలీజ్ అది అన్ని 5 సర్టిఫికేట్ వచ్చినాయి. తర్వాత 2-3 సంవత్సరాలు మనం ఇప్పటి నుంచో చెబుతా ఉన్నాం మా సినిమా పరాలని, ఇది సినిమా అని చెప్పి. అప్పటి నుంచి అలా మెదలకుండా తీరా రిలీజ్కి వచ్చేటప్పటికి మమ్మల్ని ఆపడం వల్ల పూర్తిగా మా పరువు పోయింది. ఊర్లో పోవడానికి అవకాశం లేకుండా పోయినాయి. మేమేదో కావాలని ఊర్లో జనాలకు డబ్బులు ఎగ్గొట్టాలనుకొని మేమే ఆయన పంపించిన నోటీస్ మేమే ఇప్పించినామని చెప్పి మాకు ఫోన్లు చేయడం, ఇట్లా జనాలు రకరకాలుగా పావులం చేస్తాం. మేము ఊరికి పోవడానికి కూడా మాకు మీరు సినిమా వద్దు అంటే మీరు సినిమా పెట్టుకొని డబ్బులని కాదనుకొని ఇప్పుడు ఎవరికి దొంగేసి వేసి మీరు చేస్తున్నారని తీరులో కూడా మాట్లాడతారు. అంటే పరువు పూర్తి తీసేసిన వాళ్ళు. మా సినిమా ఆపడానికి వాళ్ళకి సంబంధం లేదు. అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రకాశం జిల్లా కొనకలమిట్ల మండలం పెదారికట్ల, అంటే మార్కాపురం జిల్లా అయింది ఇప్పుడు. మాకు అది వస్తుంది మార్కాపురం నుంచి మాకు ఒక 80 కిలోమీటర్లు ఏమవుతుంది ఇటు పామూరు పోయే రూట్లో. మేము అక్కడ పల్లెటూరులో ఉండి ఏదో పిచ్చితోటి సినిమా చేపిస్తే తీరా నీ నోటికాడికి వచ్చిన కూడా కాలదండట్టు చేశారు. ఇప్పుడు ఏం చేయను మాకు అర్థం కాలేదు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు పెట్టారు? స్టార్ట్ చేయటమా ఇప్పుడు నా అదేది లాక్డౌన్ కు ముందు. ఓహ్, లాక్డౌన్ టైంలోనా? మాకు డబ్బులు లేకున్నప్పుడు చేసుకున్నాం. సినిమా ఎలా తీయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మీకు ఎలా తెలిసింది? ఆమె తెలీదు. నేను చెబుతాను చూసేవాళ్ళమే కానీ మనం చేసేవాళ్ళం కాదని అరుస్తా ఉన్నా. అట్ట మొండికేసి మళ్ళీ మా కొడుకు కూడా ఈ అబ్బాయి అలిగి ఇచ్చిండు, మీరిద్దరు సినిమా తీయాలని. ఆమె వద్దని నువ్వు మీ ఇద్దరు గొడవ పెట్టుకొని
అని చెప్పి అడిగి వస్తే మళ్ళీ నేనే చేయదలుచుకొని సినిమా చేయటంలో చెప్పి మళ్ళీ బతిలో తీసుకొచ్చుకొని మళ్ళీ మా అన్న కొడుకుని మాట్లాడి వీళ్ళందరినీ కొట్ట చేసుకొని సినిమా మొదలు పెట్టించింది. మీరు రైతు కుటుంబం నుంచి వచ్చి సినిమా గురించి పెద్దగా తెలియకపోయినా హైదరాబాద్ కు వచ్చి ఫిల్మ్ ఛాంబర్, పోస్టర్ రిలీజ్, అలాంటప్పుడు అసలు ఈ సినిమా ప్రయాణం ఎలా మొదలైంది? మొదట ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? ఇంకా మా అబ్బాయి ఉన్నాడు కదా అక్కడ, అప్పుడేమో ఫస్ట్ వాళ్ళ దారి లైన్లో సినిమా తీయటానికి కెమెరాలు ఆర్టిస్టులు అందరినీ మా అబ్బాయి మాట్లాడాడు. సైదుల అబ్బాయి, సైదులు రాజు అని ఒక అబ్బాయి ఉండు. ఈ దర్శిలో ఈ కెమెరా చేసే అబ్బాయి మా వాడికి పెండు ఒక అబ్బాయి ఒక ఆయన ఉండు. వీళ్ళు ముగ్గురు సలహాతోటి షూటింగ్ మొదలు పెట్టిను. ఇక్కడ జరుగుతామంటే ఇంక ఆర్టిస్టులు రవిబాబు గారు, సత్యప్రకాష్ వాళ్ళ ద్వారానే మాట్లాడుకున్నాం. వాళ్ళే మాట్లాడతాం, మాట్లాడుకొని అన్ని చేసుకొని రెమ్యునరేషన్ ఇచ్చారు. రూపాయి బాకీలే మేము. రవిబాబు గారు ఎంత తీసుకున్నారు? ఎంత? ఆయన కూడా 1,50,000 దాకా తీసుకోండి రోజుకి. రోజుకి ఎంత ఇచ్చారు? ఆయన ఎన్ని రోజులు షూటింగ్ చేశారు? 7 రోజులు ఎన్ని రోజులు చేసుకున్నాం. అంటే ఆయన ఒక్కటే చేసుకుంటాం, వీళ్ళందరినీ పెట్టుకొని ఎంత చేసుకోలేక అప్పుడు ఖర్చు ఎక్కువ వస్తుందని తప్పి ఆయన ఒక్కటే అట్లా పెట్టుకొని చేసినాం. సత్యప్రకాష్ అట్నే చేసినాం. సత్యప్రకాష్ గారు ఆయన ఎంత తీసుకున్నారు? 20 ఇచ్చినాం. ఆయన ఎన్ని రోజులు షూటింగ్ చేశారు? ఆయన కూడా ఒక 10 రోజులు దాకా చేసి. 10 రోజులు షూటింగ్ చేశారా? అడ్డం నవీన్ అని జబర్దస్త్ ఉంటారు పెద్ద ఆయన. ఆయన కూడా మొన్న అది గడ్డమైన గంగారం, వికారాబాద్ లో గడ్డమైన గంగారం పోతురా చేసి మెషిన్ బాగానే చేసిండు. ఆయన కూడా తక్కువే తీసుకున్నారు. రూపాయి తీసుకొని 2 రూపాయలు పని చేశారు మా రోజులు అందరూ కూడా. వాళ్ళని ఎవరు ఏం ఇబ్బంది లేదు మాకు. ఒక కెమెరా వాళ్ళు కానీ, చెట్టు డిపార్ట్మెంట్ కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా మాకు రూపాయి తీసుకొని 2 రూపాయలు పని చేశారు సంతోషం కలిగి. మొత్తం షూటింగ్ ఎన్ని రోజులు చేశారు? 70 రోజులు జరిగింది. మొత్తం 70 రోజులు చేసుకోవాలి. మేము చేసిన 4-5 సంవత్సరాలు. ఫుడ్ మీరే చూసుకున్నారా? వాటర్ లో పెట్టి లేదు, ఇంటికాడ నుంచి పంపిస్తుంది. నేను అటువంటి వండించి శుభ్రంగా నీట్ గా పెడతాం. వాళ్ళు ఏం తినాలి అది పెట్టించినాం కాబట్టి రూపాయి తీసుకొని 2 రూపాయలు పని చేశారు. మాకు అయితే సంతోషం. ఎవరికి అడిగిపోయినా కానీ ఏందయ్యా. ఈ సినిమా కోసం మీరు ఎంత డబ్బు పెట్టారు? మొత్తం మీద ఇప్పటికి వీటికైతే వాటికైతే 1,15,20 ఉంటుంది. నేనైంది ఇంకో 15 పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బడ్జెట్ ఎంత అనుకున్నారు? మేము ఒక 2-3 లక్షలు అవుద్ది అనుకున్నాం. తక్కిన డబ్బులు దింకొని నేను పొలం కొనుక్కోవాలని చూసినాం. మా ఆటలు సాగల మొదలు పెట్టలేక ఆ డబ్బులు మొత్తం అక్కడ డబ్బులు మొత్తం మాలకొండ, కందుకూరు దగ్గర మాలకొండ స్వామి దగ్గర అడవుల్లో తీసినాం. ఆ డబ్బులు అయిపోయినా ఇంటికి రావడంలో పిల్లడు పాము కొట్టడం, చచ్చిపోయినప్పుడు 2 సంవత్సరాలు ఆగడం, మళ్ళీ పొలాలు ఇవన్నీ అమ్ముకొని 18 రోజులు షూటింగ్ జరిగినాక డబ్బులకి సినిమా సరిపోయిందిలే మనం క్యారెక్టర్ చేసిండు అబ్బాయి కూడా చేస్తే, అందుకని ఇంకొన్నది కూడా అమ్ముకొని పెట్టి చేసుకొని ఈ రోజు రూపాయి సంపాదించిన. మీకు భూమి ఎంత ఉంది? 4 ఎకరాలు 80 సెంట్లు ఒక చేను అమ్మేసింది. 1 ఎకరా 60 సెంట్లు తోట వేరే వాళ్ళకి ఏమంటావు దాన్ని కుదకట్లు పెట్టేసిన ఈ సినిమా గురించే. ఇంకా పొలాలు దీనిలో ఇల్లు కానీ, ఎద్దులు కానీ, మేకలు కానీ, బర్రెలు కానీ, ఇంకా అక్కడి నుంచి వాడు మా అబ్బాయి చనిపోయిన కానీ ఎన్ని లాగిచ్చి ఏం లేకుండా చేసి అప్పులు కూడా దానికి వచ్చినాం. ఇది ఆగకూడదు, అయిపోయింది ఈ నెలలో అనుకుంటే దాదాపు సంవత్సరం నుంచి అయిపోయిందని కానీ ఉంది మాకు. సరిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మాకు ఏమీ లేదయ్యా, ఏమీ లేక మా అబ్బాయి పోయి నేను చెరుకులు అమ్ముకుంటా రోడ్లో. అక్కడి నుంచి పోయి వాటలు పెట్టుకున్నా. అక్కడ కొండ ఊరు ఎలపట కొండ దగ్గర పెట్టుకుని రూపాయి దాచి పెట్టుకుంటా, ఇవన్నీ చేసుకుంటా. ఇప్పుడు రూపాయి దాచి పెట్టుకుని రూపాయి తెచ్చి మేము ఇప్పుడు హాస్టల్కి టెంట్కి కట్టుకుంటున్నాం. మా అబ్బాయి చచ్చిపోయిన వాళ్ళ నుంచి మేము ఎంత కష్టపడ్డా మాకు తెలుసు. ఇలా మా అబ్బాయిని గురించి మేము ఇంత కష్టపడి కూడా మళ్ళీ సినిమా చేసుకొని ఇంత లేకొచ్చినామంటే మమ్మల్ని ఆపాలంటే వాళ్ళకి అసలు న్యాయం కూడా కాదు. నేను ఎంత అయితే చాలా ఇటలు అడుగుతాను. మన కృష్ణరాజు గారు అబ్బాయి నాకు తెలిస్తే ఖచ్చితంగా మమ్మల్ని పిలిచి అసలు మీ సినిమా ఆపడం కారణం ఏమన్నా అడిగేవాడు. అడిగితే మేమేం చెప్పాను, అయ్యా మేము పెట్టుకున్న పేరు అది, మీకేమైనా పేరు ఏమైనా మీకు కావాలంటే తీసుకోండి, మా సినిమా ఎందుకు ఆపారో దాన్ని రిలీజ్ అయితే మా ఊరికి మేము వెళ్ళిపోతాం, లచ్చన మా మేము బతుకుతామని చెప్పుకుందామని అందరిని అడుక్కుంటాం. మనం ఎవరు ఆయన దగ్గరకు బానీలేదు. మా విషయం వరకు జారైన కూడా జారైనలేదు. అసలు వాళ్ళు ఎవరెవరో మాకు తెలీదు. మా ఇంటికి రిలీజ్ అది పంపించే వరకు, నోటీస్ పంపించే వరకు మేము భయపడి అసలు మాకు కూడు లేదు, నీళ్ళు లేదు, మేము ఇంత కష్టపడి ఇన్ని రకాలు చేసుకుంటే ఇదేందా మాకు నోటీసులు ఇవ్వటము, మేమేం చేయాలి, ఇది మేము ఊరు లేక అసలు ఎట్టమని మాకు పరువు పోయింది, ఇలువ పోయింది, అసలు ఊర్లో లేదు. ఈ రోజు ఇంటికి పోవాలంటే ఎవరికేం చెప్పాలి, ముందు ఎగతానికి చచ్చిపోతా నేను. మరి మమ్మల్ని ఎందుకు చేశారా అని నేను ఇంతకనే మీడియా ముందు అడుగుతున్నాను, నన్ను ఎందుకు చేశారు ఈ కష్టాలు, ఇంత బాధ ఎందుకు పెట్టారు. నేనేమైనా సినిమా చేస్తేప్పుడు వాళ్ళని అడగలే, వాళ్ళని ₹1 ఇవ్వమనలా, వాళ్ళు ఏం మాట్లాడలేదు. నా కష్టంతో నేను చేసుకున్న ఈరోజు నా తిన్ను పోలేకపోతే ఇక్కడెక్కడో కొండన పెట్టి ఆ వాటలు మేము రూపాయి తెచ్చుకొని ఈ సినిమా చేసుకుంటా
ఇంత దూరం నేను వచ్చినప్పుడు నన్ను ఎందుకు ఆపాలని నేను అడుగుతున్నా. నా సినిమా ఎందుకు ఆపినరు? ఎవడైనా నా కాడికి వచ్చి నువ్వు ఎందుకు అమ్మ సినిమా చేసింది అని నన్ను అడిగి నాకు కావాలన్నమ్మా, మేము మీ పేరు పెట్టుకున్నామని మీరు అనుకోరు కదా, ముందు నా పేరే ముందు నేను పెట్టుకున్నాను. నేనేమిటి మాతంగిని గురించి తీసుకున్నాను నేను సినిమా కూడా. స్టోరీ నేనే చెప్పి స్టోరీ మీదేనా? ఎట్లా అంటే ఆమె మాకు ఎల్లమ్మ కొలుపులు చేస్తాం. ఎల్లమ్మ కొలుపులు చేస్తే ఆ కొలుపులకి మాతంగిని తీసుకొచ్చుకుంటాం. మాతంగిని తీసుకొస్తే మా ఇంటికాడ మా ఊర్లో దిగినాక మా దేవరింటికాడ దిగినాక పెద్దోళ్ళ ఇంటికి పెద్దింటికి పోతారు. పెద్దింటికి పోయినాక వాళ్ళు పెళ్లి కూతుర్ని చేసుకొని దేవతను చేసుకొని మా ఇంటికి తీసుకొచ్చి మా ఇంటికాడ మా దేవురింటికాడ వదిలిపెడతారు. వదిలిపెట్టినప్పుడు ఆమెను అడిగా నేను, నువ్వేందమ్మా నీకు ఎందుకు వచ్చింది, మీరు ఆడవాళ్ళం మేమేం ఆడవాళ్ళం, మీకు ఎందుకు వచ్చిందమ్మా మీకు కష్టం అంటే, అమ్మ మా చరిత్ర ఎవరు పట్టుకోలేదు ఇప్పటికి, మేము మా బాధ ఎవరికి రాకూడదు కూడా, మేము వచ్చేటప్పుడు మంచి నవ్వుతా వస్తాం, పోయేటప్పుడు ఏడుస్తా పోతాము, మా బాధ అంత బాధ, మేము ఏ ఊర్లో ఉంటే ఆ రోజు మాకు భర్త అని చెప్పి ఆమె అన్నీ చెప్పుకొచ్చింది. అంతా చెబితే నేను చెప్పామెకి, అమ్మ నేను ఒక సినిమా తీయాలనుకుంటున్నా, నేను అది మన ఆడవాళ్ళ చరిత్ర ఇది, నేను మాకు చరిత్ర తీస్తానని చెప్పి ఆమె చెప్పించుకొని మొత్తం కథ నేను చెబితే మా పిల్లలు రాసి ఈ సినిమా తీసినాం. మా తెలుగులో ఆత్మ ఒకటి కాదు, వాళ్ళు ఇదైపోయి అవుతారు కాబట్టి ఆత్మ ఒకటి కాదు. ఆత్మ ఒకటి కానప్పుడు ముగ్గురు పోతారు కాబట్టి సిరిట్ ఈజ్ నాట్ వన్ అని సినిమా పేరు ఆ రోజే ఎంచుకున్నాం. వాళ్ళతో మాట్లాడి టైటిల్ ఎవరు చెప్పారు? మేమే పెట్టుకున్నాం. స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనేది మీకు తెలియదు కదా, అదే స్పిరిట్ అనే పదాలు ఏందంటే ఏం చెప్పలేక వాళ్ళతోటి పిల్లలతోటి అందరి చేత రోజు చెప్పించుకొని ఇప్పుడు వాపాటకం సిరిట్ ఈజ్ నాట్ వన్ సిరిట్ ఈజ్ నాట్ వన్ అని చెప్పుకుంటా అన్ని ఇంటర్లో చెప్పాం. ఒక ఇంటర్లో చెప్పలేదు, ఒక దిక్కుని చెప్పుకోలేము, అందరికి చెప్పినాం. అంత లెక్కలో కూడా చెప్పుకుంటా అందరు కూడా మమ్మల్ని మీరు సినిమా చేసినని చెప్పి మమ్మల్ని చాలా మంది ఎగతాళి కూడా చేస్తుంటే, ఈ ఎగతాళికి మాకెందుకు, మేము చేసుకునే వాళ్ళం అని చెప్పి మేము ఇంత కష్టపడి ఇవాళ విలేజీలో జరిగిన ఒక స్టోరీ, ఇది స్టోరీ స్టోరీ తీయాలి అనుకున్నప్పుడు మంచి తెలుగు టైటిల్ పెట్టుకోవాల్సింది కదా. తెలుగు టైటిల్ కి దానికి సెట్ అవ్వదు. ఇది మామూలు ఈ టైటిల్ పలకడానికి చాలా టైం పట్టింది కదా. టైటిల్ పేరు అందరికి తెలిసేలాగా ఉంటే బాగుండును కదా. దానికి ఆపాఠం అయిపోయింది. సిరిట్ ఈజ్ నాట్ సిరిట్ నరసమ్మ అని కొడితే అందరికి వచ్చింది. నా పేరు కొడితే ఇప్పుడు నువ్వేని కొట్టు మొత్తానికి నా పేరు కొడితే మొత్తానికి వచ్చింది. అందరికి ఆపాఠం అయిపోయింది. 7 సంవత్సరాల మించి ఈ రకంగా చేసినాం కాబట్టి అందరికి తెలిసిపోయింది. మేము ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాం కాబట్టి మేము మాట్లాడి వాళ్ళు వాడుకోవాలని మమ్మల్ని పని చేసినారని మేము అనుకుంటున్నాం. సినిమా రిలీజ్ చేస్తారు కానీ మీ ఆస్తులన్నీ పోయాయి, ఇప్పుడు మీకేమొస్తుంది? మాకు ఏమీ రాకపోయినా పేరు ఒకటి వస్తుంది. నేను 100 ఆళ్ళకి ఎవరేం ఆపినా ఎవరేం చేసినా నేను 100 ఆళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇంకా 10 సంవత్సరాలు ఉన్నా మా శిలం ఆడి మా శిలం అయిపోయిన దానికే మమ్మల్ని ఆపిన వాళ్ళు శిలం ఆడాలి. నేను పబ్లిక్ గా చెబుతున్నా, నా సినిమా ఆడిన తర్వాతనే వాళ్ళు సినిమా ఆడాలి. ఎవరైతే వాళ్ళు 100 కోట్లు ఉన్న ఒకటే 1000 కోట్లు ఉన్న ఒకటే నాకు 100 రూపాయలు ఉన్న ఒకటే, నేను ఇదే చెబుతున్నా పబ్లిక్ గా. నేనైతే మాత్రం ఒప్పుకొని నా సినిమా ఆడిన తర్వాత వాళ్ళు సినిమా ఆడాలి. వాళ్ళు ఎవరో నా కాడికి వచ్చి నువ్వు ఎందుకు పెట్టుకున్నావమ్మని చెప్పి మంచిగా అడిగి తీసుకోవాలి. వాళ్ళు పెద్దది తీసుకోవాలంటే తీసుకోమను, నాకు డబ్బులకి ఇవ్వలేమొద్దు. నేను ఇప్పుడు ఎంత పెట్టుకున్నానో సంసార్కి మామూలుగా ఇట్లా ఇంటర్లకి వీటికి వాటికి అంటికి పెట్టుకున్నా కదా, పోస్టులకి అంటికి నాకు ఎంత ఖర్చు అయిందో ఆ ఖర్చు పెట్టి వాళ్ళు వచ్చి నా ఇంటర్లో మాట్లాడి నాకు చెప్పి మాది కాదమ్మా వాళ్ళదే శిలం అని చెప్పి వాళ్ళు ఏం పెడతారో, తెలుగు పెడతారో ఇంకొకటి పెడతారో నేనైతే పెట్టుకుంది అదే పేరు. అవి ఏం పెడతారో వాళ్ళు నచ్చింది పెట్టి నాకు 10 మందికి తెలిసేటట్టు వాళ్ళదే ఈ శిలమ చూడండి అని చెప్పి నాకు ఇంటర్లో వచ్చి చెప్పమను ఆ పెద్దలు ఎవరు. అప్పటిదాకా నేనైతే మాత్రం వాళ్ళ శిలం ఆడని. నేను ఇదెందుకు వాళ్ళు ఎంతలే మాలోనే వాళ్ళు అనుకుంటుండ్రేమో, నేను అవసరమైతే నేను కోర్టుకు కూడా పోతా, ఏం ఇబ్బందే లేదు. సినిమా రిలీజ్ చేస్తారు కానీ మీ ఆస్తులన్నీ పోయాయి, ఇప్పుడు మీకేమొస్తుంది? ఇప్పటిదాకా సినిమా తీసినాం కాబట్టి ఒకవేళ వచ్చినా రాకుండా మేము సమాధానం చెప్పడానికి మాకు ధైర్యం. మేము తీసినమయ్యా రాలేదు రూపాయి, 4 రోజులు కష్టపడి రూపాయి మీకు ఎత్తామంటే ఇండుకుంటే మహారాజులు ఉండరు. ఇప్పుడు ఈ నిలబడే దాని వల్ల రిలీజ్ చేయకుండా మీకు ఎందుకే సెలవు, మా డబ్బులు మాకు కట్టండి ఇవన్నీ కాదని ఊర్లో గట్టిగా పట్టుబట్టారు. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే కావాలంటే వాళ్ళు ఆ పేరు వాళ్ళు అంత పెద్ద సినిమా కాదు, వాళ్ళు అంత పెద్దవారు, మాదేమో మధ్యలో వరకు ఇంటర్వెల్ వరకు ఏమో దేవుళ్ళు, ఇంటర్వెల్ నుంచి 60 దెయ్యాలు అవుతుంది. అందుకని దీన్ని సిగరెట్ ఈజ్ నాట్ వన్ పెట్టాల్సి వచ్చిందంట. అయితే మేమేం అడుగుతున్నాం, ఈ పేరు వాళ్ళు తీసుకోమా ఆ సినిమా ఏదో మేము ఆమె అడిగినట్టు కొన్ని నాళ్ళకి వేపించి రిలీజ్ వాళ్ళ ద్వారా రిలీజ్ చేయటం, మేము రిలీజ్ చేసుకుంటానికి లేదు. మాకు ఊర్లో పడడానికి దారి రూపాయి మాకు లైన్ చేసి మళ్ళీ దారిలో పెట్టడం, లేకపోతే ఊర్లోకైతే పోవడానికి ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడు సినిమా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు, డబ్బులు ఎక్కడి నుంచి ఎలా వస్తాయి?
లేక ఎవరికైనా అమ్మాలని చూస్తున్నారా? దాని సినిమా ద్వారా- చూస్తారు ఉమ్, ఖచ్చితంగా మన సినిమా చూస్తారని పూర్తిగా నమ్మకం ఉంది మాకు. అప్పుడు అంతా వస్తారో నమ్మకం లేదు, కానీ మొన్న కూడా చూసుకున్నాం వేసుకొని చిన్న ఇంత హాల్లో ఉమ్, సినిమా అయితే ఏంది మన ఆడియో ఫంక్షన్ పెట్టిన రోజు ఆడ చూసిన వాళ్ళని పిగిలిలు కొట్టి గోల్ చేశారనమాట. ఉమ్, ఇంకొద్దోడు ఏమని ఒక పాటలో 5 పాటలు ఉన్నాయి. మంచి ఒక సీన్ దేవుడు సీన్ పెట్టలేకి ఇంకొద్దోడు చూద్దాం అని అన్నట్టుగా ఉంది ఆడ. ఉమ్. ఖచ్చితంగా ఏడవాలా, నవ్వాలా, భయపడాలి. మీరు పెట్టిన డబ్బులు వస్తాయి అనుకుంటున్నారా? ఇబ్బంది లేదు సార్. డబ్బులు నాకైతే నేను చెబుతున్నా, డబ్బుల కోసం నేను చేయలే. నాకు ఉన్న ఇంట్రెస్ట్ తోటి నేను చేయాలని ఆపేత్తోటి నేను సినిమా చేశాను అంతే. నాకు డబ్బులు కావాలి, డబ్బులు రావాలి, ఒక 100 కోట్లు అని లేదు. నేను మళ్ళీ ఎప్పుడాలి ఇంకా 10 సంవత్సరాలు కష్టం చేసుకుని నా వాటల మీద రూపాయి సంపాదించుకొని పూట తింటా. 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు బువ్వే తిన్నారు, 100 రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు బువ్వే తిన్నారు, కూటికి లేని వాళ్ళం కూడా బువ్వే తిన్నాం. నాకు బువ్వే కావాలి, నాకు ఈ 100 కోట్లు నాకు వద్దు. నేను వాళ్ళు అందరూ కూడా అడగండి, వాళ్ళకు బాగా ఉన్నోళ్ళు వాళ్ళు 300 కోట్లు పెట్టి 600 కోట్లు పెట్టి 200 కోట్లు అడగండి. నాకైతే వద్దు, వాళ్ళు 100 కోట్లు వద్దు, 100 రూపాయలు కూడా వద్దు. నేను ఈరోజు నా సినిమాకి ఎంత పెట్టుకున్నానో, పెట్టుబడి ఎంత పెట్టుకున్నానో అన్నిటికీ, పోస్టులకు కానీ మామూలుగా ఈ సంసారికి కానీ మొత్తానికి ఖర్చు అయింది కదా. ఈ అయిన ఖర్చు ఎంత అయిందో అంతవరకు పెట్టి వాళ్ళు నన్ను ఇంత ఇబ్బందులు పెట్టిండ్రు కాబట్టి వాళ్ళు వచ్చి నా ఇంట్లో నాకు కూర్చొని ఎక్కడో వాళ్ళ ఇష్టం వచ్చి వాళ్ళ ఇంటికాడ పెట్టమని, వాళ్ళు బయట పెట్టమని, వాళ్ళు ఆడే బాధాట్లో పెట్టమని పోవాలి. ఇప్పుడు ఫిలిం ఛాంబర్ వెళ్ళారు కదా, అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు కదా, ఫిలిం ఛాంబర్ వరకు ఎలా వెళ్ళారు? ఇంకా ఇక్కడ ఒకరినొకరిని పట్టుకొని రామదాస్ గారు ఆయన ఎలా పరిచయం? మేనేజర్ ఉన్నాడు మన అబ్బాయి ద్వారాగా ఉమ్. రామదాస్ గారిని, మన ముత్యాల రామదాస్ ఆయన భరతరాజు గారు వచ్చినారు, భరత్ తర్వాత భూషణ సముద్రరాజు సార్ వచ్చిన తర్వాత ఇంకా ఎవరో మొత్తం ఆయన వశారాంబలంలో ఎత్తుకుంటారు చూడు అశోక్ కుమార్ గారు, ఆయన వచ్చినాడు. పాపం గంట కూర్చోండి కెమెరాలు రాకపోతే. ఈశ్వర్ మాకు ఈ మేనేజర్ ఈశ్వర్ వాళ్ళు తెలుసు, వాళ్ళ ఆయన ద్వారా మనం తీసుకుపోయాడు. చెప్పి కాగితాలు పంపించను, మాట్లాడదాం, చదవదాం, మాట్లాడదాం, కూర్చోబెడతాం అంటున్నారు. ఎన్ని నెలల నుంచి అవుతుంది? ఇప్పుడు 22వ తారీఖు అంటే పోయిన నెల 22 అంటే ఇప్పుడు దాదాపు ఇంచుమించు మళ్ళీ ఒక 20 రోజులు ఏమవుతుంది. ఎవరికి చెప్పారు? కుమార్కి చెప్పాము, పోయి పెద్ద ఆయన చెప్పమంటే అదే సముద్రాలకు చెప్పాము. మరి ఆయన అదే ఇప్పుడు 100 ఆళ్ళు ఇప్పిస్తానండు. ఎవరు? ముత్యాల రామదాస్ గారు. రామదాస్ గారు ఆయనే చెప్పాడు నాకు. ఏం చెప్పాడంటే, నువ్వు డబ్బులు తెచ్చుకుంటే 100 ఆళ్ళకి ఆడిస్తానమ్మా అన్నాడు. ఎంత కావాలి సార్? ఏందంటే సార్ అని కూడా అలా బాబాయ్ అని అడిగా, ఎంత కావాలి బాబాయ్ అంటే, అమ్మా ఒక 17 లక్షలకి ఏం తెచ్చుకుంటే నువ్వు అనుకున్న కాడికి ఆడించుకుందు, లేదనుకుంటే 2 ఆళ్ళకి వేసుకోమడు. లేదు బాబాయ్ నేను ఎంతసేపు చేసుకుని 4 నుంచి చేసుకున్నా, నేను పోయి మా ఇంటికి పోయి నేను మళ్ళీ మాకు ఒక ఇల్లు ఉంది, ఆయన కూడా నన్ను ఆదనాడు అరిసిండు కూడా. అమ్మ ఇంకా పిల్లలు ఉండరు, వాళ్ళకు ఉంచమ్మా ఇల్లు, ఆ ఇల్లు కూడా పెట్టి తెస్తావు, నీదేదో ఒక చిన్న చూసి నేను ఎవరు నన్ను చూసి చేసి పెడతానని కూడా అంటే, కాదు బాబాయ్ నేనైతే మాత్రం నా ఇల్లు పెట్టి ఒక 13 లక్షలు, మా ఎల్లుండి అడిగి ఎవరికాడైనా కానీ ఒక 4 లక్షలు, మొత్తం 17 లక్షలు తెచ్చుకుంటా, నాకు 100 ఆళ్ళు ఆడి ఒక్కరోజైనాయి నా కాళ్ళు అని చెప్పి ఆయన అడిగితే, నేను ఇబ్బరాని చెప్పుకోవచ్చమ్మా, నేను వేసి పెడతా చూపిస్తానని చెప్పి ఆయన మాట్లాడారు. అన్ని చేసారు, బాగానే ఉంది. ఇన్ని రకాలు చేసినప్పుడు ఎందుకు నన్ను చేసారని నాకు చాలా బాధగా ఉంది. ఆయన పట్టుకొని ఆయన ద్వారాగా వచ్చి ఇంటికి వచ్చి నాకు నీ అట్టటి మహారాజు కూడా ఒకరి కాడికి పోయి మాట్లాడితే ఇంకొకరికొకరు అందరూ పిలిచారు. మేము ఎవరిని మా కాడ డబ్బులు తీసుకోవాలి, అందరూ వరకునే ఇప్పుడు నీ కాడికి వచ్చినప్పుడు నీ ద్వారా ఇంకొకరు అట్ట అందరు ఛానళ్ళలో మాట్లాడిన పట్టుదలతో నేను సినిమా చేశాను. ఈ రోజుకి నేను సినిమా చేసిన 10 మందికి తెలిసిన అని నేను మీరు చూస్తున్నా కాబట్టి, నాకు అయిన ఖర్చులు పెట్టి వాళ్ళు కావాలనుకుంటే మా ముందుకు వచ్చి అడిగి చేయమను, లేదా ఏం కాదు ఇట్లే మేము గోడసాటి నుండి ఒక రాయి నూగుతుంటాము, తలకాయ పగల దింకు నువ్వు కలకుండా కూర్చోమంటే మాత్రం ఏం ఊరుకోము. మన ముందులకి ఏముంది లేదు, ఒకవేళ ఎవరైనా ద్వారా కానీ చేస్తే వాళ్ళ కాడిపోయి కూర్చొని మీ బట్టి పెద్ద మనుషులు ఉంటారు కదా, అయ్యా మీరు ఇది చేసుకొని రిలీజ్ చేసుకోమని చెప్పి రిలీజ్గా సపోర్ట్ వాళ్ళు కానీ చేస్తే ఆ పేరు వాళ్ళని తీసుకోవాలి, మేము కాదనలా. ఆ రిలీజ్ చేసేదానికి ఇంక మా కాడ వేస్తుంది లేదు, ఆపిన రాలే కాబట్టి వాళ్ళు చేయాలి. తర్వాత ఇంట్లో కాడ రూపాయి పాపాయి తీసుకుని ఇవన్నీ వాళ్ళకి ఎంత ఒక్కరోజు 1 గంటలో ఖర్చు పెట్టినంత మా ఇదంతా కూడా మమ్మల్ని ఒక కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం వాళ్ళకైతే మంచి న్యాయం అయితే కాదు. ఇంకేమంటామంటే కుక్క వెళ్ళి ఏమో మూలకు పోయి తోకను చురుకొని పోయి ఎదురు వెళ్ళినట్టు మేము ఏదో ఎవరో సలహాలు తీసుకొని ఏదో ఒకటి చేయకపోతే మేము ఊరికైతే పోవాలంటే మాకు పరువు పోయింది, మేము ఊర్లో పోతే నిలబడడానికి అవకాశాలు లేవు. కాసిన కాదు వడ్డీ 60 లక్షలు తెచ్చుకుని 45 లక్షలు ఒక్క ఆయన కాడ తెచ్చినాం. ఇక్కడ అంత లెక్కలు 50 లక్షలు తెచ్చుకున్నాం. ఆయనకు ఒక్కడికే కట్టాలి వడ్డీ మొదలు, 60 లక్షలు అవుతుందో 70 లక్షలు, ఎన్ని లక్షలైనా మేము చెప్పుకొని ఎట్టగడ చేసుకుని మా సినిమా రిలీజ్ అయింది అనుకో, ఇద్దరు 20 రూపాయలు ఇస్తే 20 రూపాయలు ఇలేనని చెప్పి చెప్పుకునేవాళ్ళు. మాకు ఈరోజు మా సినిమా మేమేదో మాట బతికున్నాం అనగాకు నువ్వు
మేము ఏదో రైతులము చేసి ఒక సడలినట్టు రైతు కాదు. కుటుంబంలో ఈ పుట్టి టీవీ ఒక ముంగర మాట్లాడదు. రైతు పని చేసుకునే వాళ్ళం. మేము సినిమా చేయలేం, ఒక పట్టుదలతో ఒక ఇష్టంతో నేను ఎంతో పట్టుదలతో చేశాను అనమాట. ఎవరు చేయలేరు కూడా ఈ సినిమా, ఇది ఇంత నిబ్బరం. ఒక ఆడ కూతురు ఎందుకు చేయాలని వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని పట్టారా? ఈయన ఎన్ని తిట్టిండో ఎన్ని అన్నాడో ఎన్ని చేసినా కూడా నీకెందుకు అయ్యా నేను చేస్తానని చెప్పి వీళ్ళందరిని ఒప్పించుకొని వీళ్ళతోటి మాట బడి అన్ని చేసి వీళ్ళే ఒప్పుకొని నా సినిమా చేస్తే వీళ్ళు ఆపితే నేను ఎందుకు ఆపను. ఒకటి ఏం చెప్పారు సార్ మాకు వాళ్ళు, మేము నోటీసులు పంపించిన ఏం అవ్వదు, మీకు ఏం అవ్వదు, మీరు రిలీజ్ చేసుకోండి, అది మోసం సార్, అది మీరు నచ్చలేదు నాకు. రిలీజ్ చేసుకోండి అని చెప్పి వాళ్ళ ఆయన ఎవరు ఆయనే చెబుతున్నాడు. డైరెక్టర్ గా దీంట్లో మాట్లాడి చెప్పాను, మీరు రిలీజ్ చేసుకోండి ఏం కాదులేమంటారు. పైపెచ్చి 2 నోటీసులు పంపించి పెట్టండి, ముందు రిలీజ్ పంపించారు చేస్తే మిమ్మల్ని ఆడో ఇరికిస్తాం ఏమో చేస్తాం మిమ్మల్ని మీ ఇష్టం ఏంది అన్నట్టు బెదిరించండి నోటీసులు అది కరెక్ట్గా లేదన్నా సార్. వాళ్ళకి మీరు కూర్చొని ఏదైనా మాట్లాడతారు బంగారు. తో ఎవరైతే ఫోన్ మాట్లాడారో వాళ్ళతో చెప్పలేకపోయారా? మాకు కూర్చొని మాట్లాడదాం రండి, అసలు విషయం ఏందని మాట్లాడదామంటే రారంట. మీరు చేసుకోండి సినిమా, దానికి అభ్యంతరం లేదు, ఇబ్బంది ఏం లేదు లేమని ఈయన పుల్లయ్య మాట మాట్లాడుతాడు. ఆయన ఎవరో హిందీ వాడు వచ్చి మాకు సినిమా ఆపేయండి, సినిమా తీసుకొని మీరు కానీ రిలీజ్ అవ్వని చేస్తే మేము ఏం చేస్తాం అన్నట్టు ఏదో బెదిరించినట్టుగా ఆయన దాంట్లో ఇంగ్లీష్లో ఉంది, మాకు రాదు, పక్కన వాళ్ళు చేస్తే 2 వాళ్ళు. అది కరెక్ట్గా ఇది నాటకం అన్నట్టుగా ఉంది. అంటే మా ఫోటోల మీద వాళ్ళు ఇది చూపించడం అనేది కరెక్ట్ అయిన న్యాయం కదా. ఇప్పుడైనా మేమేమంటారంటే మీ పేరు ఉన్నదంటే తీసుకొని మమ్మల్ని మళ్ళీ దారిలోకి పంపించండి, మేమేమో ఈ అడగలు మేము ఎత్తుకొని పోవాలని ఏం లేదు. సినిమా రిలీజ్ అవ్వాలి నాకు వరకు, ఊర్లో పడడం మాకు వరకు. మా కురంకు చిన్న సమస్య, 1 గంట సమస్య మాది. ఇప్పుడు మేము అనుకుంటే చాలా కష్టం అవుతుంది. నేనేం చేయాలి? ఊర్లే పోయి పరువు పోయింది, ఇల్లు అన్నీ పోయాయి. నేను ఇవాళ ఊర్లో పోయి చచ్చిపోను కూడా బాగాలేను. ఒక్కసారి పుట్టేది, ఒకసారి చచ్చిపోయేది. అంతేనా మమ్మల్ని చేయాల్సింది? నన్ను చేసిన వాళ్ళు ఎవరు బాగుపడ్డు. ఇప్పుడు మా ఊర్లో ఏదైనా చేసిన వాళ్ళు ఎవరైనా బాగుపడలే. ఎందుకంటే నేను నన్ను ఒక చేత అనిపించుకోను. అందుకు కాబట్టి నా సినిమా చేసిన వాళ్ళకి నాకే న్యాయం చేయకపోతే నేను కోర్టుకు పోతా. నేను కోర్టుకు దానివల్ల మేము ఇబ్బంది పడి చాలా బాధపడతాం. మేము అక్కడ మన ఈ మధ్య మళ్ళీ కూడా మాట్లాడితే వాళ్ళ కాడ కూడా అదే చెప్పాడు, నేను రిలీజ్ చేసుకోమంటే నోటితో రిలీజ్ చేసుకోమని నువ్వు నోటీస్ పంపిస్తే మేము ఎట్ట చేయాలి? మాకు భయం కదా, మేమేమైనా కోర్టుకు తీరిన వాళ్ళమా? భేదవాళ్ళం. మా పట్టుదలతో మేము సినిమా చేసుకున్నాం అంతే. మా పట్టుదల మీరు తీసేయాలంటే కూడా పాదు. ఆడోళ్ళు సినిమా చేయొచ్చు, భేదోళ్ళు సినిమా చేయొచ్చు, ఏమి లేనోళ్ళు సినిమా చేయొచ్చు, ఉన్నోళ్ళే కూడి తినరు, లేనోళ్ళు కూడా అందరం చేయాలని ఒక పట్టుదలతో చేసినా కాబట్టి ఈయనేదో భయపడతా ఉండు నువ్వు అదంటూ ఇదంటూ అని. వాళ్ళు పెద్దోళ్ళు ఇటు చేసినారని చెప్పి దేశమంతా నిలబడిపోద్ది, ఉండిపోద్ది. నేనే పెట్టిపోతా చచ్చిపోతా. మీ కష్టం, మీ పట్టుదల, మీ నమ్మకం అన్నీ తప్పకుండా ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ సినిమా విడుదలై భారీ విజయాన్ని సాధించి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోవాలని ఆశిస్తున్నాం. మీ కలలు నిజమై మీ ప్రయాణం మరెన్నో గొప్ప విజయాలతో ముందుకు సాగాలని మా యాదవ్ విజన్ తెలుగు ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకు లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి.